శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 16 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంకాలం 4:59 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే హస్తా నక్షత్రం ఉదయం 11:44 వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఆదివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 11:44 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఉదయం 11:44 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఆదివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే ఉదయం 11:44 తర్వాత పని మీద బయటకు వెళితే ధనలాభం చేకూరుతుంది. ఉదయం 11:44 లోపు బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అవన్నీ సక్సెస్ అవుతాయి. ఉదయం 11:44 తర్వాత అయితే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అంటే రెండు యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులు చేసుకోవటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవటానికి 12 రాసుల వాళ్ళకి ఈరోజు యోగాలు చాలా అద్భుతంగా సహకరిస్తాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మీనరాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలం. ప్రమోషన్ల కోసం పై అధికారులతో మాట్లాడుకోవచ్చు. రాజకీయాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అగ్రికల్చర్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి కూడా ఈరోజు బలం చాలా బాగుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం కేతువుతో కలిసి కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు కేతువుతో కలిస్తే చంద్రగ్రహణ దోషం అంటారు. దీనివల్ల మానసికంగా ఒత్తిడి, అలజడి మాత్రం 12 రాసుల వాళ్ళకి కొద్దిగా కనిపిస్తాయి. కాబట్టి మనసును స్థిరంగా ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఫ్లక్చుయేటింగ్ థాట్స్ పక్కన పెట్టి 12 రాసుల వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, అంటే బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం ఉదయం 11:44 వరకు ఉంది. ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, అన్నప్రాసన, సీమంతము ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇవి కూడా చేసుకోవచ్చు. వాహనాలు కొనడానికి, అమ్మటానికి హస్తా నక్షత్రం మంచిది. వ్యవసాయదారులు పనులు చేసుకోవటానికి, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేయడానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, ధరించడానికి హస్తా నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా హస్తం మంచిది. గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోవటానికి హస్తా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. ప్రభుత్వపరమైనటువంటి పనులకు వాటన్నిటికీ కూడా ఈ హస్తా నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 11:44 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. గర్భాధానం చాలా మంచిది. చిత్తా ఉంది కాబట్టి రాత్రికి గర్భాధానం కార్యక్రమం చేయొచ్చు. అలాగే చిత్రలేఖనం, పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి చిత్తా మంచిది. కంప్యూటర్ కోచింగ్లు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి స్టార్ట్ చేసుకోవటానికి, మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం చాలా మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. నూతన వ్యాపారాలు ఏవైనా స్టార్ట్ చేసుకోవటానికి కూడా చిత్తా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి చిత్తా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో ఉపశమనం పొందే యోగం ఎక్కువగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. భయంకరమైనటువంటి శత్రుబాధల నుంచి బయటపడగలుగుతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్థాన చలనం కనిపిస్తోంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే స్థాన చలనం ద్వారా వృషభ రాశి వాళ్ళు ఈరోజు సక్సెస్ పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టు వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తల్లి తరపు బంధువుల వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. సోదరులు చాలా అనుకూలంగా మారిపోతారు. కుటుంబంలో అసలు విభేదాలు అనేవే ఉండవు. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సంతోషము పొందటానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమం నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉంటాయి. కొంచెం శుభం ఉంటుంది, కొంచెం అశుభం ఉంటుంది. అశుభాన్ని పక్కన పెట్టి శుభాన్ని మాత్రమే తీసుకొని మనోధైర్యంతో కష్టపడి ముందుకు వెళ్తే అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. లైఫ్లో సక్సెస్ కావడానికి, మంచి పురోభివృద్ధి సాధించడానికి ఏ ప్లాన్ వేసుకున్నా కూడా తులారాశి వాళ్ళకి ఆ ప్లాన్ ఈరోజు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయ్యే యోగం కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాల్లో కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఆ విఘ్నాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ధనుస్సు రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లడానికి చేసే ప్రయత్నాలన్నీ ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భంగం కనిపిస్తోంది. ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది. లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం పరంగా కూడా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి మకర రాశి వాళ్ళు ఈరోజు ఎదుర్కొంటారు. అలాగే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా వీలైనంత వరకు ఆ డబ్బుని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరము. అది చక్కటి సత్ఫలితాలను మకర రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయి. అలాగే ప్రతి పనిలో కూడా చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దగ్గరి బంధువులతోనే గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. అప్పుడే విరోధాలు రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. ఆలోచించి మాట్లాడటం, నెమ్మదిగా మాట్లాడటం చేస్తే మీనరాశి వాళ్ళకి ఈరోజు ఎవరితో గొడవలు అవ్వవు. తిరుగులేని విధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం గృణిః సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. ఓం సవిత్రే నమః, ఓం గృణిః సూర్య ఆదిత్యం, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా అద్భుతంగా రాణించవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయడానికి కూడా రవిహోర అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర చాలా మంచిది. లాయర్లను కలుసుకోవడానికి, వైద్యులను కలుసుకోవడానికి, వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా రవిహోర చాలా మంచిది. అలాగే అధికారులను కలుసుకోవటానికి, చట్ట సంబంధమైన వ్యవహారాలు నిలపడానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.